వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు విశేష అలంకరణలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, బాణసంచా వెలుగులతో స్వామి అమ్మవార్ల పల్లకి సేవ, మాడవీధి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా ఎరటపల్లి శరణ్ కుమార్ రెడ్డి, సాయి పృథ్వీరెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై ప్రజాశాంత పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. ఈవీఎం స్టోర్ చేసిన స్ట్రాంగ్ రూమ్ భద్రతపై తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. స్ట్రాంగ్ రూమ్ కు సంబంధించి లైవ్ లింక్ ఇవ్వాలని, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని ఆర్వోని కోరినట్లు తెలియజేశారు. గతంలో లైవ్ లింక్ ఇచ్చారనే విషయాన్ని కేఏ పాల్ గుర్తు చేశారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు భారీగా డబ్బులు, మద్యం పంచాయని పాల్ ఆరోపించారు. ఓటర్లకు తాను రూపాయి కూడా పంచలేదని, అయినా విజయంపై తనకు పూర్తి నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు రోజున ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరారు. మాకు హెల్ప్ లేదు, వీళ్ళు గూన్స్ లాగా వచ్చి మమ్మల్ని అటాక్ చేస్తున్నారు, పోలీస్ ప్రొటెక్షన్ లేదు, ఓన్లీ 1 or 2 పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇవన్నీ రికార్డ్ చేశాం. నేను గాజువాక్లో ఉంటుండగా మురళీనగర్ బూత్ 235లో అవినీతి జరుగుతుందంటే నేను రష్ అయ్యాను. అక్కడ శ్రీకాంత్ అనే పోలీస్ ఆఫీసర్ నన్ను 15 minutes అడ్డుకున్నాడు. వైసీపీ గూన్స్ రిప్రజెంటేటివ్స్ నన్ను అక్కడికి దిగకుండా అడ్డుకున్నాడు. బూత్ 235లోకి నేను యాజ్ అ క్యాండిడేట్గా వెళ్తే ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి నన్ను మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలని డిమాండ్ చేసి, ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. వాళ్ళకి సీసీటీవీ కెమెరాలో, మా ఫోటోలో. ఎంత దౌర్జన్యం, ఎంత అవినీతి చూడండి. 197 దేశాల్లో 155 దేశాలు తిరిగాను. ఏ దేశంలో కూడా డబ్బు పంచి ఓట్లు అడగరు, డబ్బు పంచితే ఓట్లు వేయరు, మన దేశం తప్ప. దేంట్లో నెంబర్ 1 అయ్యాం. కనుక మిత్రులారా, మీడియా ఈజ్ వన్ ఆఫ్ ద 4 పిల్లర్స్. అందుకే నేను మిమ్మల్ని పిలిచి ఇన్వైట్ చేసి
మీ ద్వారా ఈ కమ్యూనికేషన్ మెయిన్ లైన్ ఛానల్స్ 99% వాళ్ళే అయిపోయాయి. 1-2 ఛానళ్ళు 1-2 లైవ్ లింకులు తప్ప మెయిన్ లైన్ ఛానల్ కూడా కంట్రోల్ చేశారు. బట్ అలాంగ్ విత్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఎంపీ ఆవిడ రాలేరు ఈరోజు, చాలా సమాజ్వాదీ పార్టీ చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. సో మేము 30 మంది మేమేం డిమాండ్ చేస్తున్నాము అంటే మాకు సీసీటీవీ లైవ్ లింక్ ఇస్తే 7 స్ట్రాంగ్ రూమ్లు మేము చూసుకుంటాం. లేదా నేను ఏమడిగాను 14th మీరు చదివారు లెటర్, 7 రూములకి 12 గంటలకి 14 మందిని, 12 గంటలు ఒకరు 12 గంటలు ఒకరు 14 మందికి సీసీటీవీ కెమెరాలు ఉన్న రూమ్ దగ్గర మా క్యాండిడేట్స్కి ఒక్కొక్కరికి ఒక్క అవకాశం ఇవ్వండి. మేమందరం యునైటెడ్గా ఒకరోజు వీరుంటారు, ఒకరోజు సత్యంగా, ఇంకొకరోజు హరి గారు ఉంటారు, ఒకరోజు నేను ఉంటాను. పోనీ మాకైనా ఇవ్వండి యాక్సెస్, లేదా మా ఏజెంట్స్కైనా. ఆల్ ఐఎమ్ సమ్మరైజింగ్ టు ది చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా and the election commissioner Rajiv ji, we are here begging, requesting and finally demanding access to the CCTV link coverage live so that we know exactly what is happening, but we have been denied. Therefore on June 4th or afterwards we may declare and decide to conduct the election once again in Visakhapatnam if this. రాష్ట్రంలో పోలింగ్ ముగిశాక వైసీపీ దాడులు దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని తిరుపతి జనసేన పార్టీ నాయకులు నేతల కిరణ్ రాయల్ మండిపడ్డారు. అల్లర్లు అలజలను నిలువరించడంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విఫలమైందని ధ్వజమెత్తారు. డీజీపీని మార్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శిని ఎందుకు మార్చడం లేదని ప్రశ్నించారు. జవహర్ రెడ్డి సీఎస్గా ఉంటే కౌంటింగ్లో అక్రమాలు జరిగే అవకాశం ఉందని, వెంటనే ఆయన్ను బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు తెలియజేశారు. ఎక్కువ రౌడీయిజం, ఎక్కువ దాడులు రకరకాలుగా ఈ రాష్ట్రంలో చూస్తుంటే అసలు ఇంకా వారం తర్వాత రిజల్ట్ వచ్చాక ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి అనే విధంగా చర్చానీయాంశంగా బ్రేకింగ్ న్యూస్, ఎప్పుడు ఏ బ్రేకింగ్ వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రం ఉంది. దానికి కారణమైన వ్యక్తులు మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా మేమైతే ఒకటే చెప్తున్నాం, దీనికి అంతా కారణం సిఎస్ జవహర్ రెడ్డి గారు మాత్రమే. అనేకసార్లు చెప్పాం గతంలో కూడా, సిఎస్ జవహర్ రెడ్డి గారిని బదిలీ చేయండి, ఆయన ఉంటే ఎన్నికలు సజీవంగా జరగమని చెప్పాం. అదేవిధంగా జరిగింది. ఎంత ధైర్యం ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఒక పోటీ చేసిన అభ్యర్థి ఈవీఎం బద్దలు కొట్టినా జరిగి వారమైంది, నిన్న బయటకు వచ్చింది. అంటే ఇలాంటివి ఇంకా రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో, ఇన్ని చోట్ల ఏమేమి జరిగాయో ఇవన్నీ కూడా బయట పెట్టాలి. ఈరోజు ఆయన లుకౌట్ నోటీస్ ఇచ్చి ఆయన కనిపిస్తే పట్టుకోండి, పారిపోయారు అని చెప్తున్నారు కదా. నిన్నటి నుంచి ఆయన మీద ఇంత వైరల్ జరుగుతున్న రామకృష్ణారెడ్డి గారి మీద ఆయన ఇంటర్వ్యూ చేసిన సాక్షి ఛానల్ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నేరస్తులు చేర్చాలి. ఎందుకంటే గతంలో మనకు ఐడియా ఉంది, ముద్దు సీను ఒక హత్య చేసిన తర్వాత ఆయన్ని ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని కూడా నేరస్తులు చేసి ఆ ఛానల్ మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఇతను నేరస్తుడే కదా, ఇతన్ని ఇంటర్వ్యూ చేసి ఆయనకి సపోర్ట్గా మాట్లాడిన ఛానల్ కూడా ఆ ప్రతినిధి కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. చేస్తే కానీ ఇంకోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతారు. రాష్ట్రంలో శాంతి భద్రత పూర్తిగా వైఫల్యమైంది. మేము ఒకటి అడుగుతున్న ఎలక్షన్ కమిషన్ ఈరోజు లెటర్ రాసాము కూడా. ఈ లెటర్ని ఫ్యాక్స్ ద్వారా పంపించాము, పోస్ట్ కూడా చేశాము ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ గారికి. మేము ఏమడుగుతున్నామంటే, సార్ ఎందుకు సిఎస్ జవహర్ రెడ్డి గారిని వెనకేసుకొస్తుంది ఎలక్షన్ కమిషన్ అర్థం కావట్లేదు. ప్రజలు అయోమయంలో ఉన్నారు, ఆలోచనలో పడ్డారు. డీజీపీని మార్చారు, అధికారులు మార్చారు, పోలీస్ అధికారులు మార్చారు. వీళ్ళందరికీ బాస్ ఎవరంటే సిఎస్ఏ. ఆయన ఎందుకు మార్చలేకపోతున్నాం? ఆయనకన్నా గొప్ప చీఫ్ సెక్రటరీలు ఎవరు లేరా ఈ రాష్ట్రంలో? ఎవరు పరిపాలన చేయలేరా? మేమేమంటున్నామంటే, జనసేన పార్టీ తరఫున చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని ఇమ్మీడియట్లీగా బదిలీ చేయాలి. లేకపోతే ఈ రాష్ట్రంలో రేపు జరగబోయే 4వ తేదీ పోలింగ్ ఏదైతే జరిగిన పోలింగ్ కౌంటింగ్ ఉందో ఈ కౌంటింగ్ అన్నీ కూడా తారుమారే అవకాశం ఉన్నాయి. ఏజెంట్లు బూత్కు రానకుండా, పోలింగ్ స్టేషన్కి రాకుండా ఉండే అవకాశం ఉంది. కౌంటింగ్ స్టేషన్కి అభ్యర్థులు పోనీయకుండా చేయాలని అవకాశాలు ఉన్నాయి. కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు, మాకు సమాచారం ఉంది. మీరు అర్థం చేసుకోవాలి. 43,000 పోలింగ్ కేంద్రాలు ఉంటే 34,000 పోలింగ్ కేంద్రాలకు సీసీ కెమెరాలు పెట్టారంటే ఈ రాష్ట్రంలో బీహార్ కన్నా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా
మేము చెప్తున్నా, ఈరోజు మీకు తెలుసు కదా, ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని జవహర్ రెడ్డి గారిని బదిలీ చేయకపోతే ఈ రాష్ట్రంలో రేపు కౌంటింగ్ ప్రశాంతంగా జరగదు, నిజమైన ప్రజలేసిన ఓట్లు కూడా తారుమారు చేసే అవకాశం ఉంది. అక్కడ కనీసం ఏమైనా జరిగినా కూడా మాట్లాడే అవకాశం కూడా ప్రత్యర్థులకి మా లాంటి ఒక పార్టీ నాయకులు కూడా ఇవ్వరని చెప్పి తెలుస్తుంది. దీనిపైన విచారణ చేసి ఖచ్చితంగా ఆయన బదిలీ చేయాలి, లేకపోతే ఈ రాష్ట్ర సర్వనాశనం అయిపోతుంది 10 రోజుల్లో. ఒత్తిళ్లతో అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, సద్గురుల ద్వారా తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకుని జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని పిఠాపురం ఆధ్యాత్మికవేత్త ఉమర్ అలీషా ప్రబోధించారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న తన పీఠంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం పలు పుస్తకాలను పీఠాధిపతి ఉమర్ అలీషా చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, ఆకుల రవితేజ, ప్రకాష్, ఎన్టీవీ వర్మ, ఏవీవీ సత్యనారాయణ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆధ్యాత్మిక సదస్సు ద్వారా బుద్ధుడికి జ్ఞానోదయం కలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి తేజస్సు కలిగినటువంటి రోజు బౌద్ధ పౌర్ణమి. ఆ సందర్భంగా మన అందరిలో కూడా ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని మనందరం కూడా పొంది ధరించగలిగినట్లయితే ఆధ్యాత్మిక తత్వం మనలో శాంతి తత్వాన్ని, సహనాన్ని ప్రసాదిస్తుంది. తద్వారా మన దైనందిన జీవన విధానంలో మనందరం కూడా సుఖంగా మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. ఈనాటి ప్రపంచంలో, సమాజంలో అనేక రూపాలుగా యుద్ధ వాతావరణం ఏర్పడి ఉంది, హింసాత్మక వాతావరణం ఏర్పడి ఉంది, ద్వేషపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడి ఉంది. అది మతాల రూపంలో, రాజకీయాల రూపంలో, ప్రాంతీయ తత్వాల రూపంలో, భాషా తత్వాల రూపంలో అనేక రూపాలుగా ద్వేష భావ స్వరూపమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి సమాజాన్ని ఒక పరిశుద్ధమైనటువంటి స్థితిగా మార్చాలి అన్నట్లయితే ఆధ్యాత్మిక తత్వం ప్రతి ఒక్కరికి అవసరము. ఆధ్యాత్మిక తత్వం అన్ని మత ధర్మాల్లో కూడా చెప్పబడినటువంటి అంశము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము. కాబట్టి మనందరిలో మానవత్వం అనేటువంటి మతాన్ని మనం స్వీకరించగలిగినట్లయితే మనందరిలో కూడా ఈశ్వరత్వం తెలుసుకొని తరించేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా మానవత్వపు విలువలు మనలో సమాజంలో వృద్ధి చెందాలి అన్నట్లయితే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం అవసరం. కాబట్టి బౌద్ధ పౌర్ణమి సందర్భంగా బుద్ధుడికి జ్ఞానోదయం కలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి రోజు ఈ రోజులు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానోదయం మనందరిలో ఏర్పరచుకోగలిగినట్లయితే సమాజం సుఖంగా, శాంతిగా, సంతోషంగా మనుగడ సాగిస్తూ మన ప్రకృతిని మనం పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా 3 మొక్కలు చొప్పున నాటగలిగినట్లయితే అవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమైనటువంటి 3 మొక్కలు ఒక 3 ఆక్సిజన్ సిలిండర్ల కింద మనకు ఉపయోగపడతాయి. మనం కరోనా టైంలో చూసాం ఆక్సిజన్ యొక్క ప్రాణవాయువు యొక్క విలువ ఎంత మహోన్నతమైనటువంటిదో. కనుక మనందరం కూడా ప్రకృతిని పరిరక్షించుకోవడానికి 3 మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ, భూతాపాన్ని తొలగించుకుంటూ, చల్లదనాన్ని మనం ఏర్పరచుకుంటూ, వాతావరణ మార్పులు చెందకుండా ఒక చక్కని ప్రకృతిని ఆహ్లాదకరంగా ఉంచుకోవడానికి భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి నివాసయోగ్యమైనటువంటి భూగ్రహాన్ని పరిరక్షించుకోవాలి. ఇది మన అందరి బాధ్యత. కాబట్టి ఆధ్యాత్మికత, పర్యావరణ పరిరక్షణ ఈ మనం 2 కళ్ళతో మనం చూడగలిగినట్లయితే మన సమాజాన్ని మనం చక్కని విలువలతో మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా వెంగమాంబ జయంతోత్సవాలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి. చలో మాచర్ల కార్యక్రమానికి టీడీపీ పిలుపు. పోలీసుల అరెస్టులతో ఆగిపోయిన కార్యక్రమం. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఓట్ల లెక్కింపు ఉంటుందన్న కాకినాడ కలెక్టర్ నివాస్. ఏర్పాట్లపై ఆరా తీసిన కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా. స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై ప్రజాశాంత పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆందోళన. సీసీ కెమెరాల పర్యవేక్షణకు ఆన్లైన్ లింక్ ఇవ్వాలంటూ డిమాండ్.
ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.